హలో అండి. ఇంకా మా తోటికోడలు వాళ్ళైతే మక్క కంకులైతే తెచ్చిచ్చారండి. ఇంకా తుంగూరుకైతే వెళ్ళారు వాళ్ళు. ఇంకా లేతగా ఉన్నాయండి. ఇంకా వాటినైతే నీళ్ళల్లో ఉప్పు వేసి ఇలా ఉడికించుకొని అయితే బ్రేక్‌ఫాస్ట్ కింద అయితే తినేసామండి మరి. మీ అందరూ ఏం బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నారు? ఏం కథ? మేమైతే ఈ మక్క కంకులతో బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇక మిగిలినవైతే ఇంకా వంటలైతే చేసుకుందామండి. ఈరోజు వంటల్లోకైతే టమాటా ములక్కాడ కర్రీ, కాలీఫ్లవర్, పచ్చి బఠానీల కర్రీ అయితే చేస్తున్నానండి. ఇంకా 2 రకాల రెసిపీస్ అయితే చేసేస్తున్నాను. నేను ఎలా చేస్తాను నా స్టైల్‌లో ఇంకా మీరు కూడా చూసేయండి. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ ముందే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక 4, 5 బెండకాయలు ఉంటే కూడా ఇంకా ఇందులోనే కలుపుకూరలాగా వండేద్దాము. ఇంకా మళ్ళీ సంత రోజు వరకైతే అన్నీ ఫినిష్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకోవచ్చు అని అయితే ఆ బెండకాయలు కూడా కట్ చేశానండి. ఇంకా స్టవ్ పైన అయితే గంజి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ములక్కాడలు, బఠానీలు 2 కలిపి ఒకేసారి ఉడికించానండి. ఇంకా అలా కూడా పని చాలా ఈజీగా సులువుగా అవుతుందండి. ఇంకా మీకు కూడా ఇలాంటివి ఎప్పుడైనా 2 కలిపి ఉడికించుకునేటివి ఉంటే ఆ కాంబినేషన్‌లో ఉడికించుకోండి. పని ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఇంకా పుదీనా ఉండండి. ఆ పుదీనా కూడా వేసేసి అల్లం పేస్ట్ కూడా వేశాను. ఇంకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు అయితే వేస్తున్నానండి ఇప్పుడు నేను. ఇలా చేస్తానండి. హడావిడిగా ఎవరింట్లో అయినా ఇలాగే ఉంటుంది కదండీ. వంట అయ్యేంత వరకు అదొక పెద్ద పనిలాగా ఉంటుందండి. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ములక్కాడలు అయితే వేసుకుందామండి. ఇందులో ముందే ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయండి. ఇంకా మనం టమాటాలో ఉప్పు, కారం వేసి మగ్గించగానే ములక్కాడలకి పట్టుకొని ఇంకా చాలా టేస్ట్ వస్తాయండి. ములక్కాడలు తింటూ ఉంటే కూడా మునగాకు 300 రోగాలను నయం చేస్తుంది అని అయితే చెప్తారు కదా. ఇంకా 300 రోగాల్లో ఏదో ఒక రోగానికైనా కొట్టదా. అందుకే ములక్కాడలు ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తారు. ఇంకా షుగర్‌కి కానీ, బీపీకి కానీ, దేనికైనా కానీ మునగ ఆకు కానీ, మునక్కాయలు కానీ చాలా బాగా పనిచేస్తాయి అని అయితే అంటారండి. ఇంకా ఆయిల్‌లో మునక్కాడలు వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు అయితే మనం కర్రీకి సరిపడా టమాటాలు అయితే కోసి పెట్టుకున్నాం కదండి. ఇంకా టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలండి. ఇంకా మధ్యలో కలుపుతూ టమాటా మొత్తం ఉడికేంత వరకు ఇంకా స్టవ్ పైన అలా నిదానంగా ఇంకా మధ్యలో కలుపుతూ టమాటా అడుగు పట్టకుండా చూసుకోవాలండి. ఇంకా దీన్ని అయితే పోపు వేసాం కదా. ఇప్పుడు దీన్ని ఆ పక్కన స్టవ్ వైపు అయితే షిఫ్ట్ చేసి ఈ పక్కన అయితే మనం కాలీఫ్లవర్ బఠానీ కర్రీకి అయితే సిద్ధం చేసుకుందామండి. ఇంకా స్టవ్ పైన ఒక మూకుడైతే పెట్టానండి. ఇంకా ఐరన్ మూకుల్లో వంటలు చేయడం వల్ల కూడా ఇంకా హెల్త్కి అయితే చాలా మంచిది అని అయితే చెప్తారండి. ఐరన్ యూజ్ చేయడం వల్ల కూడా ఇంకా నేనైతే కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. ముందు ఏ కూరలోనైనా ముందు పోపు దినుసులు వేసిన తర్వాతే ఇంకా మిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు అలాంటివి వేసుకోవాలండి. ఇంకా కర్రీ కోసం అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. 1 స్పూన్ వరకు అయితే. ఇంకా ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడైతే పోపు దినుసులు వేసేసాను. పోపు దినుసుల్లో కూడా చాలా రకాల విటమిన్లు అయితే ఉంటాయటండి. ఆవాలు, జీలకర్ర వాటిల్లో వంటింట్లో ఔషధ గుణాలు ఉంటాయి అని చెప్తారు కదా. ఇంకా నేనైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా వేసి అయితే వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా గరిటెతో తిప్పుతూ వేగనివ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు అల్లంలో ఉన్న పచ్చి వాసన పోవాలండి.
ఇంకా ఈ ఈ వైపున ఈ కర్రీ చేస్తున్నాను కదా, ఆ వైపున ఇంకా టమాటా ములక్కాడ కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా రెండు ఇలా ఒకేసారి చేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుందండి. ఎక్కువసేపు పొయ్యి దగ్గరే ఉండకుండా పనులన్నీ చకచకా అయిపోతాయండి. ఇంకా ఆ వైపున ఒకటి ఈ వైపున ఒకటి రెండు కర్రీస్ అయితే నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడైతే మనం వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న కాలీఫ్లవరు కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే వేసాను. ఇంకా 4-5 బెండకాయలు ఉంటే అవి కూడా వేసానండి. చూడ్డానికైతే గ్రీన్ అండ్ ఇట్లా క్రీమ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా కనబడుతుందండి. ఇంకా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసానండి. పచ్చి బఠానీలేనండి, అవైతే పచ్చి బఠానీలు ఉడికించకున్నా పర్వాలేదు, కానీ ఇంకా ములక్కాడలు అయితే ఉడికిస్తున్నాను కదా అని అందులోనే వేసి అయితే ఉడికించాను. రెండు ఒకేసారి అయితే కుక్ అయిపోయాయండి. పని ఇంకా సులువైపోయింది నాకైతే. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మిగా కనబడుతున్నాయో. ఇంకా ఆల్మోస్ట్ మునక్కాడ టమాటా ఉడికినట్టేనండి. ఇంకా మా వారైతే ఇప్పుడే ఫ్రెష్ కొత్తిమీర అయితే తీసుకువచ్చారండి. ఇంకా మాకైతే పోచమ్మ టెంపుల్ దగ్గర ఇల్లు ఉంది అని చూపించాను కదండి, ఆ ప్లేస్లో అయితే రెంట్కుండే ఆవిడైతే కొత్తిమీర అలికిందటండి. ఫ్రెష్ కొత్తిమీర అండి, మనం పండించిన కొత్తిమీర చాలా వాసన ఉంటుందండి, సువాసన చాలా బాగుంటుంది. ఇలా అప్పటికప్పుడు తెంపుకొచ్చిన కొత్తిమీరను ఇంకా ఇసుక ఏమైనా ఉంటుందేమో అని మంచినీళ్ళల్లో వేసి కడిగి ఇలా తుంపి వేస్తే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనం పండించిన కొత్తిమీరలు అప్పటికప్పుడు పెరట్లోంచి తుంచుకొచ్చుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయండి కర్రీస్ అయితే. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా అప్పటికప్పుడు చెట్లల్లోంచి వెల్లాకు కానీ ఈ ఉల్లాకు ఎల్లాకు కొత్తిమీర మెంతి ఇలా తీసుకొచ్చి వేసుకోవడం నాకైతే చాలా బాగా ఇష్టం అండి. ఇంకా కర్రీ మొత్తం చక్కగా ఉడికిపోయిందండి, ములక్కాడ టమాటా. ఇంకా అందులోకి అయితే నేను కొత్త కారం అండి 1 స్పూన్నర వరకు అయితే కారం వేశాను. ఇంకా కర్రీకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇంకా 1/2 స్పూన్కి ఎక్కువగానే వేస్తున్నాను. ఇంకా మీరైతే కారం పొడిలో ఉన్న ఉప్పుని బట్టి అయితే వేసుకోవాలండి. ఇంకా మా కారం అయితే అది ఉప్పు ఎక్కువగా లేని కారమే కాబట్టి అయితే అలా 1/2 స్పూన్కు పైగా ఉప్పు వేశాను. ఇంకా పచ్చి మసాలా కూడా 1 స్పూన్ వరకు వేశాను. గరం మసాలా 1/2 స్పూన్ వరకు వేశానండి. ఇంతే అండి, ములక్కాడ టమాటా ఫ్రై కర్రీ అయిపోయినట్టేనండి. ఇంక ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికించడం వల్ల ఉప్పు కారం గరం మసాలా పచ్చి మసాలా ఈ ఫ్లేవర్ అన్నీ మునక్కాడ ముక్కలకు పట్టుకొని మనం తింటున్నప్పుడు చాలా కమ్మని రుచితో ఇంకా వదలబుద్ధి కాకుండా ఉంటున్నాయండి. మనం ఆ మునక్కాడను తింటూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. వదలలేక వదులుతామన్నట్టుగా వదిలేస్తామండి ఇంకా మునక్కాడ తొక్కనైతే. ఇంకా ఈ కర్రీని కూడా మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇంకా చక్కగా కాలీఫ్లవరు ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇంకా మనం దీంట్లో కూడా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలండి. ఇంకా ములక్కాడ టమాటా కర్రీ అయితే చూసారండి ఎంత ఎమ్మిగా ఉందో. చూడడానికి చాలా కలర్ఫుల్ లుక్ అయితే వచ్చింది కదండి. ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని స్టవ్ కట్టేసి ఇంకా పక్కన పెట్టుకోవడమేనండి. ఇలా సింపుల్గా చాలా ఈజీగా నేనైతే టమాటా ములక్కాడ కర్రీ అయితే వండుకుంటానండి. ఇంకా పోషకాలు అయితే అధికంగా ఉంటాయండి. ఇంకా మన కాలీఫ్లవర్ బఠానీలు కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చూడండి. ఇలా 2 రెసిపీస్ ఒకేసారి అయితే చేసేస్తున్నాను. ఇంకా మనకైతే ఈ కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా ఈ ములక్కాడ కర్రీ అయితే స్టవ్ కట్టేసి అయితే పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తినడమే తరువాయండి. నోరూరించే ములక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరందరూ ఇలాగే చేస్తారండి? నేను వండే పద్ధతిలోనే వండుతారా? ఇంకా 1 స్పూన్ వరకు అయితే కారం వేసానండి. ఇంకా 1/2 స్పూన్ వరకు ఇప్పుడైతే 1 స్పూన్ పచ్చి ధనియాల పొడి 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసానండి. ఇంకా ఈ కర్రీలో కూడా
కొంచెం గరం మసాలా అండి, పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. ఇంతే అండి, కాలీఫ్లవర్ బఠానీ కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఈ 2 రెసిపీస్ అయితే చేసుకుని అయితే ఈరోజైతే నా వంటలు అయితే కానిచ్చేసానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ శ్రీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నా వంటలు ఎలా ఉన్నాయి, ఏం కథ, మీకు నచ్చాయా లేదా అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మనకి కాలీఫ్లవర్ బఠానీ చక్కగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత టమాటాలు వేస్తే ఇంకా టమాటాల్లో నీరు వచ్చి చక్కగా ఫ్రై అయిపోయి ఇంకా కర్రీకి మొత్తం ఉప్పు కారం అయితే బాగా పట్టుకుంటుంది. ఇంకా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ పీసెస్ కాలీఫ్లవరు బెండకాయలు అన్నీ కలిపి అయితే చాలా బాగా కనబడుతున్నాయి. ఇంకా అంతే టేస్ట్ కూడా ఉందండి. ఇంకా కర్రీ కూడా ఇంకా టమాటాలు మెత్తగా అలా నలగొడుతున్నానండి, ఉడికిపోయాయి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా 2 కర్రీస్ అయితే చేసేసానండి ఈరోజైతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి. కర్రీ అయిన తర్వాత అయితే ఇలా కలర్ఫుల్ లుకింగ్తో ఉందండి. మరి ఇంకా దీన్ని స్టవ్ పై నుంచి దించేయడమే తర్వాయి. ఉంటానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.